నమస్తే అండి. నేను పని మీద బయటికి వెళ్ళాను. వెళ్తే నాకు ఎప్పటి నుంచో మల్లి చెట్లు నేను చాలా నర్సరీల్లో చూస్తున్నా. ఎందుకు చూస్తున్నానంటే నా దగ్గర ఇది దగ్గరికి రండి. ఈ మల్లి నేను ఎప్పుడో తీసుకున్నాను. నేను మొన్న తీసుకున్నప్పుడు మల్లి చెట్టు మొగ్గ ఈ మల్లి నా దగ్గర లేదు. నేను ఈ మల్లి చెట్టుని ఎంతమందిని అడిగానో అడుగుతుంటే ఎక్కడా దొరకట్లేదు. ఈ మల్లి చెట్టుని సింగిల్ మన సన్నజాజి పువ్వులాగా పొడవుగా ఉంటుంది, భలే వాసన వస్తుంది. సరే అని అడిగితే ఈ ఒక్క మొక్కే దొరికింది. కానీ ఈ అయితే నాకు డౌటే. ఇచ్చాడు కానీ నేను తీసుకున్నా. ఈ 3 అయ్యా అన్నాడు. ఇలా ఇది కూడా మంచి మొగ్గ. ఇదిగోండి, కొంచెం దగ్గరికి వెళ్ళండి. ఇదొక మొగ్గ, చాలా బాగుంటాయి మల్లి చెట్లు. ఇప్పుడే మనకు పెద్ద రేట్ ఏమి ఉండవు. మళ్ళీ నాకు వల్ల 60 రూపాయలు తీసుకున్నాడు ఒక్కొక్క మొక్క. పట్టాభి నర్సరీ అని మాకు ఇక్కడ మదీనాగూడ కరెక్ట్గా ఏమంటారు మై హోమ్స్ దగ్గర ఉంటుంది. ఈ వీళ్ళ దగ్గర కూడా నేను చాలా మొక్కలు తీసుకున్నాను. అట్లా ఇతను కూడా నాకు పరిచయమే. ఇప్పుడే అడిగి అంకుల్ని ఊరికే తీసుకెళ్ళండి నాకు దొరుకుతుందో అంటే నాకు అనుకోకుండా దొరికింది. ఇదిగోండి, ఈ మొక్కలు ఎతుకుతున్నప్పుడు నాకు ఈ కాలుకి చిన్నగా ఏది చిన్న టచ్ అయినా ఇక్కడ నుంచి నొప్పి, నాకు ఇక్కడికి వచ్చి చాలా నొప్పి భరించలేము. మొక్కలు ఎతుకుతుంటే అప్పటికి చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఎందుకంటే బ్యాలెన్స్ తప్పి పడిపోతే ఇబ్బంది కదా. ఈ నరం ఈ మొక్కలు ఎతుకుతుంటే దెబ్బ తగిలింది. దెబ్బ తగిలితే నా మొహం ఇంకా మారిపోతుంది. ఆ నొప్పి భరించలేము, అంత నొప్పి ఉంటుంది. మీకు ఊరికే సరదాగా మల్లి చెట్లు ఇంట్రెస్ట్ ఉన్నాళ్ళు ఈ మల్లి పందిరికి చక్కగా పాగుతుంది. అందుకోసం మేము 2014లో కొన్నాము. ఎన్ని సంవత్సరాలు నా వీడియోల్లో కూడా ఉంటుంది, పాత వీడియోలో పెద్ద పెద్ద దండలు ఉండేది. దాన్ని రీపాటింగ్ చేసి మేము పెద్ద కుండీలో మార్చినప్పుడు లేదు, కనపడలా నాకు ఈ సంవత్సరం పుయ్యల. అందుకని దీన్ని కోసం 20 రోజుల నుంచి ఎతుకుతున్నా. అడిగినప్పుడల్లా తీసుకెళ్తున్నారు మీ అంకుల్ నర్సరీకి. అనుకోకుండా నాకు ఒకే మొక్క పువ్వుతో దొరికింది. సరే ఆకుల్ని బట్టి తీసుకున్నా. అయితే మంచిదే, లేకపోతే వీటిల్నే పాపుగ్రేట్ చేస్తా. నేను చెప్పాను నాకు ఇంకా కావాలి ఈ మొక్కలు అంటే తెచ్చి పెడతాను అన్నాడు. తెచ్చిపెట్టినప్పుడు నేను వీడియో తీసి పెడతాను, ఎవరికన్నా కావాలంటే తీసుకోవచ్చు. ఈలోపు మీకు ఎవరికన్నా ఈ మొక్కలు దొరికితే నాకు కూడా కామెంట్ చేయండి, పలానా దగ్గర ఉన్నాయి అంటే. మా ఫ్రెండ్ కూడా ఉంది, తనకు కూడా కావాలి, అందుకోసం అడుగుతున్నా. నేను ఇద్దరం కలిసి వెళ్ళి మొక్కలు కొంటామని తెలుసు కదా. వీటిల్లో ఏదైనా ఈ టైప్ అయితే పర్వాలేదు, హ్యాపీ. సమ్మర్లో మల్లి మొక్కలు ఇప్పుడే కొనుక్కోవాలనుకున్నప్పుడు రకరకాల మొగ్గలు దొరుకుతాయి. నా మొక్కలు హెల్తీగా ఉండటానికి నేను 10 రోజులు 15 రోజులకి మన మిద్దె మీద ఉన్న వామాకు మిక్సీ చేసేసి ఫిల్టర్ చేసిన నీళ్లు ఈ నీళ్ళల్లో బెల్లం, ఇది 1 kg ఉంటుంది. 1 kg వేసేస్తున్నాం. 1 kg వేసేస్తాను. నేను నెలకొక్కసారి 1 kg బెల్లం అయితే కంపల్సరీ ఇచ్చేస్తున్నాను మొక్కలకి. ఇది మోటార్ వేస్తాను. ఇది పతంజలి వాళ్ళ దగ్గర తీసుకున్న కిలో 60 రూపాయలు కొనుక్కుని ఒకేసారి ఒక 20 కిలోలు కొనుక్కొని పెట్టుకున్నాను. వామాకు జ్యూసు ఇది 5ంటికి వేసాను బెల్లం. రేపు 8ంటికి అట్లా మొక్కలకి ఇచ్చేస్తా. ఇలా నీళ్లను 12 గంటలు కుదిరితే 24 గంటలు అట్లా ఉంచేసి మొక్కలకు అందిస్తున్నానండి. నా మొక్కలు హెల్తీగా ఉండటానికి నేను ఇచ్చే లిక్విడ్ పోషకాలండి. నేను వారానికి ఇలా రకరకాల మన మిద్దె మీద ఉన్న ఆకుల ద్రావణాలే ఇస్తున్నాను మొక్కలకి, ప్లస్ కోడిగుడ్డు వంట నూనెల ద్రావణం ఇస్తున్నాను. మొక్కలన్నిటికీ మైక్రోన్యూట్రియంట్స్ అవసరం నాకు, ఎందుకంటే పచ్చిమిర్చి మీద నాకు తెలుస్తుంది మైక్రోన్యూట్రియంట్స్ తగ్గిందని. పోషక్కు లక్ష్మి కలిపి స్ప్రే చేస్తున్నా. ఇవి మన ఛానల్లో ఉన్న ఈ వీడియోలు చూడండి. ఇదేమో లీటర్కి 0.5 ml. నాకు ఇది నేను 10 లీటర్ల నీళ్ళు తీసుకున్నా. 10 లీటర్లకి ఇది ఒక మూత వేస్తే సరిపోతుంది. ఒక మూత అండి. ఇది లీటర్కి 1 గ్రాము. ఇది ఇక్కడ రాసి ఉంటుంది.
ఇదిగోండి, ఈ స్పూన్ 5 గ్రాములు ఉంటుంది, నేను 2 స్పూన్లు వేస్తున్నా. ఇది నేను ఇట్లా 15 రోజులు కంపల్సరీ ఇస్తానండి. కంపల్సరీ ఇవ్వాలి. మన బాడీకి మనకి ఎట్లా ఏమంటారు మల్టీవిటమిన్స్ ఎట్లాగో మొక్కకి అందించామనుకోండి, అవి తినేవి మనకు కూడా వచ్చేస్తాయి. అందుకని నేను కంపల్సరీ ఇస్తున్నా. పైకి వెళ్దాం, ఎలా స్ప్రే చేస్తానో చూద్దురు. కానీ వీటికి ఒక బరువు కట్టుకున్నాం అనుకోండి, అడుగున ఉండిపోతుంది. అందుకని ఇట్లా కట్టేస్తాను నేను. ఇట్లా వేసేస్తా. ఇది కంపల్సరీ ఇది ఇవ్వాలండి. ఇస్తేనే మనకి మొక్కలకి బాగుంటాయి. ఆంటీ స్ప్రేయర్లు అడిగారు. మీరు బకెట్ స్ప్రే 700 రూపాయలు. నేను పెట్టి కొనుక్కున్న బకెట్ స్ప్రేలు ఉన్నాయి నా దగ్గర, రకరకాల స్ప్రేలు ఉన్నాయి. ఇది నాకు మంగళగిరి నుంచి రఘుప్రసాద్ గారు, ఆయన దగ్గరే అన్నీ తీసుకున్న, హార్వెస్టర్లు అన్నీ. ఇది ఈజీగా ఉంటుందని పంపించారు నాకు. పచ్చిమిర్చి కాయలు కాస్తుంది కదా, వీటికి బాగా మనం మంచిగా స్ప్రే చేసామనుకోండి, మైక్రోన్యూట్రియంట్స్ చెట్టు అంతా అంది ఇంకా బాగా కాయలు కాస్తాయి. చూడండి అసలు ఎన్ని కాయలు కాసిందో. నేను కోడిగుడ్లు వంట నూనెలు ద్రావణమే మందే, ప్లస్ ఇప్పుడు వామాకు ద్రావణం ఒకరోజు, ములగాకు ద్రావణం ఒకరోజు ఇస్తున్నా, ఒకరోజు మన చిలకడ దుంపలు ఆకులు ఉన్నాయి కదా, అది కూడా కలిపిస్తున్నా. మిక్సీ కొట్టేసి ఆ జ్యూస్ అంతా వడకట్టేసి నేను బెల్లంలో వేసి ఇస్తున్నా. మొక్కలకి కంపల్సరీ ఇస్తానండి. బెండలు ఇప్పుడు అంతా పూత మీద ఉంది, ఆకుకూరలు, బీరలు, సొరలు, పొట్ల ఒకటేంటి ఇట్లా ఇచ్చుకుంటే వెళ్ళిపోతాను. ఇక చెట్టు అంతా బాగా తడవాలి. పద్మాంటి నువ్వు చేసే చెప్పు అంటే ఇదిగోండి నేనైతే ఇట్లా ఇస్తున్నా. మనకి పచ్చి ఆకుల్లో కార్బన్ ఎక్కువ ఉంటుందని నేను చదివా. అందుకని ఈ మధ్య నేను ఆకుల ద్రావణాలు ఇస్తున్నా. ఇంత ఎండాకాలం కూడా మంచిగా ఉన్నాయి, దొండకాయలు కూడా బాగా కాస్తాయి. కాకపోతే లేట్ అవుతుంది, మీతో కౌరీలు చెబుతా చేసుకుంటా. ఇదిగోండి మనది తక్కువ మట్టి, లిక్విడ్ పోషకాలు ఇలా ఇస్తున్నా. ఎండల్లో బాగా ఎండలేస్తున్నాయండి. ఒక్కసారి నేను తెప్పించుకుంటాను సంజయ్ మేడం గారి దగ్గర. ఇంకా మనకి ఒక 6 నెలలు వచ్చేస్తాయి నా ఇన్ని మొక్కలకి. ఇదిగోండి ఇట్లా అన్ని చెట్లకి తడపాలి కంపల్సరీ. ఇప్పుడు ఎందుకు వచ్చానంటే మొక్కలకు నీళ్ళు పట్టినప్పుడు ఒక మన పచ్చిమిర్చి చెట్టు చూపిస్తా, కట్ చేసేసా. మైక్రోన్యూట్రియంట్స్ తగ్గితే చెట్టు ఎర్రితలేస్తుంది. ఇటు రండి సార్, మీరు అటు ఆపోజిట్ వచ్చేసేయండి. నేను మధ్యాహ్నం పూట ఈ మొక్కల గురించే ఎక్కువ, మనం చదివిన కొద్దికి మనకి విజ్ఞానం తెలుస్తుంది. గుర్తులు చూడండి, వంకాయ ఇటు రండి, అంకులు చూపిస్తారు ఎన్ని గుర్తులు కాస్తున్నాయో చూడండి. అసలు ఎంత బాగున్నాయి, అసలు దిష్టి తగిలేదట్టున్నాయి. మీరు కోడిగుడ్లు వంట నూనె ద్రావణం ఇవ్వకపోతే శనగపిండి ఇచ్చుకోండి. నాకు బిజీగా ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళాలి, అయినా సరే నా మొక్కలు వీక్ అయిపోయినాయి. ఎమ్మటి ఇగోండి వంకాయలు చూడండి, గుత్తులు. వాళ్ళ గుత్తొంకాయ కూర ఉండాలండి, కానీ నాకు ఇప్పుడు ఈ పని పడింది. ఇదిగోండి కరేపాకు చెట్టుకు కూడా స్ప్రే చేయాలి, ఎంత బాగా కరేపాకు వస్తుందో. కాఫీ ఏమన్నా నిలబడుతుందో అని ఆశతో స్ప్రే చేస్తున్నా. యాపిల్ చెట్టుకు కూడా కొడతా, కాయలు మంచిగా నిలబడతాయి. ఇదిగోండి
ఇది మనకి చక్కగా చెట్టు మీద దాన్ని ఏమంటారు ఏమంటారు సార్ దీన్ని ఎట్లా మిస్ట్ అంట. మర్చిపోతున్నా ఈ మధ్య మతిమరుపు వచ్చింది. ఇట్రండి అమ్మా. ఎంత 10 లీటర్స్ కలిపినా 10 లీటర్స్ ఈ మొత్తానికి అవ్వదు. యాపిల్ జాంకాయలకి నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి. లేకపోతే మీకు వీడియో బోర్ కొడుతుందంటే నేను మధ్యలో మీకు అందుకే కౌరులు చెబుతున్నా. జామ చెట్లకు కూడా కొట్టేస్తున్నా. ఇదంతా జాంకాయలు కాసినాయి. ఇదిగోండి యాపిల్ మొత్తానికి కొడుతున్నా. యాపిల్ కొట్టేసినాక ఇట్లా అన్ని చెట్లకి నేను స్ప్రే చేసేస్తాను. ఇక్కడ పూత మీద ఉంది, కొడుతున్నా. ములగ చెట్టుకి కూడా కొడుతున్నా. ఏమో పూలు పోస్తాయేమో అని చెప్పలేము. ఇప్పుడు జామ ఈ చెట్టుకి వచ్చినాయా? వచ్చినాయి అంటండి ఈ చెట్టుకి. చూశారుగా మొక్కలకి నేను ఇచ్చిన పోషక ద్రావణం పైన స్ప్రే చేశాను, మైక్రోన్యూట్రియంట్స్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి.